గారు గుడ్ ఈవినింగ్. ఇంకా రాబోతున్న గెస్ట్లు కూడా ఆయనే మూగ సాక్షి. ఇప్పుడు నీ ముందు కూర్చున్న ఆయన వివిరావే నా ఎలక్షన్ కేసు విషయంలో ఆ! నాది మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది నాకు అంతే. అవునా? ఒక ఒక ఎందుకంటే లార్జర్ వెర్షన్‌లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంతేనా? అప్పుడు ఏడు ఏడు పేజీల నోట్ ఏఐసిసికి రాహుల్ అవును. గాంధీ నాకు గారికి గుర్తుంది. ఇచ్చిన నేను. అవును. అప్పుడు 25 లక్షల ఓట్లు తెలంగాణలో గల్లంతైనాయి. అప్పుడు మనోడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం పేరు, ఆయన పేరు మర్చిపోయినాం. ఆయన రజతా? 25 ఆ, అదే ఎలక్షన్ కమిషన్ సంథింగ్ రజత్ కుమార్. రాజత్ కుమార్ హ్మ్. రజత్ కుమార్. 20. ఇక చూడు 25 అధికారులు 14 వెళ్ళిందంటే 25 లక్షలా? 25 లక్షలు. అవును. అవును. 25 లక్షలు తీసేసిండు, తీసేయలేదని చెప్పిండు. మళ్ళీ తర్వాత హైకోర్టు ముందు సారీ అని చెప్పిండు. జస్ట్ అంటే ఒక ఎన్నికకు చేయాల్సిన దుష్టాంతాలన్నీ తెలంగాణ ఒక మోడల్ అప్పుడు 2018 ఎన్నికల్లో. దానికే దొంగకు సాక్ష్యం ఉండాలన్నట్టుగా వీవీప్యాట్లు కూడా పెట్టిండ్రు మా ఎన్నిక నుంచి. నాదే ఎన్నిక, మీరు అసలు ఇది ఇండియా మొత్తం కూడా మోడల్ అవుతుంది. సరే, ఆ రోజు టీడీపీ నాయకులు కూడా నాతో కలిసి కొన్ని రాష్ట్రాలు తిరిగిండ్రు. వివిరావు గారు కూడా ఉన్నారు, తర్వాత రాజ్ ఠాక్రే గారు, అదే అప్పుడు చంద్రబాబు మీరందరూ 23 పార్టీలు ఎంతమందో కలిసి మొత్తం దాని మీద చాలా పెద్ద క్యాంపెయిన్ చేశారుగా? మేము ముంబైలో మీటింగ్ కూడా పెట్టినాం. అవును. చంద్రబాబు గారు 2019లో ఓడిపోవడానికి కారణాలు కూడా వెతికినాం. అవును. అంటే ఇవి కొనసాగించడం వెనుక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసేటట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించడం అనేది దుర్మార్గం అసలు. ఇది ఎలక్షన్స్ అనే దానికంటే కూడా డైరెక్ట్ రిగ్గింగ్ అనొచ్చు. ఇప్పుడు నా కేసు EP3/2019. అది ఇప్పుడు ఏంటిది, కలెక్టరు ఆ వీవీప్యాట్లను లెక్క పెట్టాలి. ఏంటి, ఇప్పుడు 100 ఓట్లకు 115 ఓట్లు ఎట్లా పడ్డాయి అనేది నా ప్లే, అది నా యొక్క ప్రే. హ్మ్. నేను అడిగింది ఏంది అని అంటే, 100 ఓట్లు ఉన్న బూత్లో 110 ఓట్లు ఎట్లా పడ్డాయి అమ్మా, ఇది ఒక్కటి నాకు చెప్తే చాలని అడిగింది. ఎందుకంటే కౌంటింగ్ ఓట్లకు పోలింగ్ ఓట్లకు తేడా ఉంది, 1050 ఓట్లు తేడా ఉంది. రాత్రి 9 గంటల తర్వాత నా రిజల్ట్ వచ్చింది, అందరికీ తెలుసు. దీంట్లో ఉన్న ఏంటి అని నేను, అంటే కంప్యూటర్ సైన్స్లో నాకు ప్రవేశం ఉంది, నేను ఎంసీఏ చేసిన తర్వాత హ్యాకింగ్ మీద, నెట్వర్కింగ్ మీద, ఎథికల్ హ్యాకింగ్ మీద నేను చదువునే కాబట్టి ఎవరో మిత్రుడు హ్యాకింగ్ మీద చూడు నీ ఇట్లెట్లయితే అంటే 1050 ఓట్లు పోల్డ్ ఓట్లకు కౌంటెడ్ ఓట్లకు తేడా రావద్దు. 100 ఓట్లు పడితే 150 ఓట్లు అయితే లెక్క, 110 ఓట్లు అయితే లెక్క పెట్టొద్దు కదా. కొన్ని బూత్లో కూడా నేను రెఫరెన్స్ ఇచ్చిన హైకోర్టు. సరే, ఇప్పుడు అది అక్కడ పెండింగ్ ఉన్నది, అది లెక్కించడానికి వీవీప్యాట్లను లెక్కించాలి అంటే ఎవిడెన్స్ వీవీప్యాటే, పడ్డ అవును. ఓటుకు వీవీప్యాట్. సరే, వాళ్ళు ఉన్న ఓట్లు సర్ది పెట్టినా కూడా 1050 ఓట్లకు లెక్క చెప్పలేరు కదా. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని బయట పెడతలేరు. నేను మళ్ళీ సుప్రీంకోర్టుకు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసిన. మళ్ళా ఎవరు, సౌరభ్ కదా, వివిరావు గారు అక్కడ విద్యాశాఖ మంత్రి ఉండే, ఇక్కడ ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఉండే, సౌరభ్, ఆయనతో కలిసి హలో. ఏడిఆర్ అయ్యా. వాళ్ళు నా కేసును ఉటంకిస్తూ 200 కేసులు వేసింది. 200 మంది ఎలక్షన్ డిస్క్రిపరెన్సీస్ మీద ఉండే వాళ్ళై నా కేసుతో కలిపి వేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మీరు రాష్ట్రాల్లో తేల్చుకొని రండి, తర్వాత ఇక్కడ చూద్దామన్నారు. హ్మ్. రాష్ట్రాలు ఇప్పటి వరకు తేల్చలేదని ఇప్పుడు నేను సుప్రీంకోర్టుకు పోతున్నా. ఇప్పుడు ఏంది, ఇది 6th ఇయర్, అవును. 2009 2015, అంటే ఆల్మోస్ట్ ఆల్ 5.5 ఇయర్స్కి వస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు రాలేదు. దీంట్లో ఈ కేసుకు మా రాహుల్ గాంధీ గారు అన్నదానికి ఏంది అని చెప్తా. ఆయన 60 లక్షలు అంటుండు, మహారాష్ట్రలో 1 కోటి అంటుండు, ఇక్కడ 25 లక్షలతో మొదలైంది. మహారాష్ట్రలో 1 కోటి మందిని యాడ్ చేశారు. ఇక్కడ 65 లక్షల మందిని తీసేశారు. తీసేస్తారు. అంటే ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు, ఎక్కడ పెరగాలనో అక్కడికి తెలుసు. ఎక్కడ పెరిగితే గెలుస్తారో, ఎక్కడ తగ్గితే గెలుస్తారో, ఎవరి తగ్గిస్తే గెలుస్తారో, ఎవరి పెంచితే గెలుస్తారో, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేసి ఎవరిని కోస్తే గెలుస్తారో, ఎవరిని పెంచితే గెలుస్తారో కూడా ఆ టెక్నిక్స్ అంతా ఒక ఒక మాయాజాలం. అది అదొక రకంగా మాయాబజార్ లాంటి పరిస్థితుల్లో ఈవీఎం కూడా కాదు, ఎలక్షన్ కమిషన్ ఉంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. ఈ మన వికారాబాద్, హ్మ్.
వికారాబాద్ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ గారి యొక్క ఎలక్షన్ అనేది డిస్క్రిపెన్సీస్ తో ఉన్నాయి. ఉమ్, ఆయన కంప్లైంట్ చేసిండు. అప్పుడు అరోరా గారు ఉండే, వారు విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఎంపీ బీజేపీ, అవును. వారు కలిసి వారిని కలిసిండ్రు. తర్వాత మేము కలిసినాం. ఏంది ఇక్కడ సార్ పోల్డ్ ఓట్లకు ఈ కౌంటెడ్ ఓట్లకు ఈ తేడా వచ్చింది, ఇదేంది, దీని మీద మీరు రివ్యూ చేయాలంటే నేను ఇచ్చిన తీర్పు మీద నేను ఎందుకు రివ్యూ చేసుకుంటా, మీరు కోర్టు నుంచి తెలుసుకొని రండి అన్నది. దిస్ ఈస్ ది సినారియో ఆఫ్ ది ఈసీఐ. ఈ ఎలక్షన్ కమిషన్ లైట్ గా తీసుకున్నా, బీజేపీ లైట్ గా తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం లైట్ గా తీసుకున్నా, కాంగ్రెస్ లైట్ గా తీసుకోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక ఎత్తు అయితే ఇలాంటి గెలుపులు ధర్మయుద్ధాలని చెప్పుకొని తిరుగుతా ఉంది బీజేపీ. ఇంతకంటే ఘోరాతి ఘోరం ఏం లేదు. ఇక్కడ ఈ ఎలక్షన్ మొన్న 2023 ఎలక్షన్కి వస్తే ఫోన్ ట్యాపింగ్ అనే